పల్లె పేరు, గూడెం గజ్జెలు, పేరు ఎంత ఆసక్తికరంగా ఉందో, ఊరు అంతే హాయిగా ఉంటుంది. పసుపు పొలాలు, గేదెల గుంపులు, చిలకల మోత, ఎద్దుల బండ్లు అన్నీ కలిసొచ్చే గొప్ప పల్లె. కాని ఇవాళ ఊరంతా ఒక పెద్ద గాసిప్తో దద్దరిల్లుతోంది. రాయుడు గేదె ఎంత తిన్నా లావు కావడం లేదు. కాని రాజా గేదె మాత్రం బాగా పెరుగుతోంది. ఆశ్చర్యంతో నోరు తెరిచిన ముఖం రాజా గేదె తిన్నది రాయుడు గేదె తింటోందట అని ఊరంతా మాట్లాడుకుంటోంది. బండ్ల రాయుడు ఊర్లో పెద్ద గండిపెట్టుడు. కళ్లద్దాలు పెట్టుకుని నవ్వుతున్న ముఖం, వాడి ఊపుకు ఎద్దుల బండ్లు కూడా పరుగు తీస్తాయి. కాని అతని గేదె మాత్రం ఎంత తినిపించినా మజ్జిగ వాడిపోయినట్టే ఉంది. కళ్ళు మూసి నోరు తెరిచి నవ్వుతున్న ముఖం, రాజా సంగతి చెప్పాలంటే వాడో సూటిగా దొంగలా ఉండే మనిషి. వికారంగా నవ్వుతున్న ముఖం గేదెల్ని ఆరోగ్యంగా పెంచి అమ్మడం అతడి బిజినెస్. కాని ఈసారి రాజా గేదె ఏదో అద్భుతంగా బరువు పెరుగుతోంది. ఒకరోజు రాయుడు చిర్రెత్తిపోయి ఊర్లో పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించాడు. రాయుడు పెద్దల ముందు బాధపడిపోయాడు. అయ్యా! మా గేదె తిన్నా పెరగట్లే. కాని రాజా గేదె మాత్రం పొద్దున లేచే సరికి రెక్కలొచ్చినట్టు ఉంది. ఖచ్చితంగా ఏదో మాయ చేశాడయ్యా! కోపంతో చూస్తున్న ముఖం, రాజా నవ్వుకుంటూ అన్నాడు. నాకేం భయం లేదురా. ఓపిక ఉంటే నువ్వే చూసుకో. పెద్దలు తీర్పు ఇచ్చారు. 2 గేదెల్ని ఒకేచోట కట్టి, రాత్రంతా గమనిస్తాం. అప్పుడు అసలు విషయానికి తెలుస్తుంది. రాత్రి రాయుడు గేదె పక్కన కూర్చుని చూస్తున్నాడు. అర్ధరాత్రి అయింది. అయితే అంతా షాక్. కలవరపాటుగా ఉన్న ముఖం రాజా గేదె ఒక్కసారిగా లేచి, తిన్న తిండంతా వాంతిగా బయటికి వేస్తోంది. వికారపు ముఖం, అదే తిండి రాయుడు గేదె మళ్లీ తినేస్తోంది. కిందపడి దొర్లుతూ నవ్వడం. ఉదయాన్నే రాయుడు పంచాయితీకి పరుగెత్తి, ఊపిరి పీల్చుకుంటూ అరిచాడు. అయ్యా! నిజమే. రాజా గేదె తిన్న తిండంతా మా గేదె తింటోంది. కాని అది తినడం కాదు, వాంతి చేసిందే మళ్లీ తినేస్తోంది. కలవరపాటుగా ఉన్న ముఖం, అదంతా విని ఊరంతా పొట్ట చేతపట్టుకుని నవ్వింది. కిందపడి దొర్లుతూ నవ్వడం. పెద్దలు రాయుడిని చూసి నవ్వుతూ అన్నారు. అయ్యా రాయుడూ! ఎవరో తిని పెరిగితే, నువ్వూ పెరుగుతావా? నీ గేదెకు తిండి సరైన రీతిలో పడేలా చూసుకో మరి. కళ్ళు మూసి నోరు తెరిచి నవ్వుతున్న ముఖం, రాయుడు తల పట్టుకున్నాడు. ఇంతసేపు రాజాను నిందించాక, అసలు తప్పు నా గేదెదే. తల కొట్టుకుంటున్న వ్యక్తి, ఇప్పుడు దానికి రుచికరమైన ఆహారం పెట్టడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు గేదె బలంగా పెరిగింది. గాజుల్లాంటి పాలిచ్చింది. పాల గ్లాస్ ఆవు. రాయుడు చివరికి ఒప్పుకున్నాడు. రాజా! అసలు తప్పుడు అర్థం చేసుకుని నిన్ను తప్పుపట్టాను. నీ మాట విన్నా మా గేదె మంచి తిండితో పెరిగింది. పెద్ద కళ్లతో నోరు తెరిచి నవ్వుతున్న ముఖం, రాజా నవ్వి అన్నాడు. ఏదైనా పెరగాలంటే దానికి సరైన పోషణ ఇవ్వాలి రాయుడూ.